Lord. Hallelujah. Hallelujah. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ ఇర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నటువంటి మాట, ఒక నడికట్టును గురించి ప్రభు ఇక్కడ మాట్లాడతాడు. యూఫ్రటీసు నదికి పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోటు నుండి దాన్ని తీసుకుంటుని, నేను దాన్ని చూడగా నడికట్టు చెడిపోయిండను, అది దేనికి పనికిరానిది. ఆయన నడికట్టండి దేనికి పనికి రాకుండా అయిపోయిందంట. నడికట్టు దేనికి పనికి రాకుండా అయిపోయింది. నడికట్టు కొనమన్నాడు దేవుడే, కొన్నాడు ఇర్మీయా. కొన్న తర్వాత దాన్ని నడుము కట్టుకో అన్నాడు, కానీ నీళ్ళల్లో వేయొద్దు అన్నాడు. నీళ్ళల్లో వేయొద్దు అన్నాడు. ఏంటి అని చెప్పేసి మనం గమనిస్తే, ప్రియులారా, ఆ మాటను మనం గమనిస్తే, ఆ నడికట్టు నువ్వు నేనే. ఆమేన్. దేవునికి అంటుకట్టబడిన వారుగా మనం ఉండాలి. దేవునికి అంటుకట్టబడిన వారుగా మనం ఉండాలి. కొనబడినటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నాం. ఆ నడికట్టు కొని అంటున్నాడు. మనం కొనబడ్డాం. ఎక్కడి నుంచి కొన్నాడు దేవుడు మనల్ని అంటే, సాతాను చేతిలోంచి మనల్ని కొన్నాడు ఆయన. ఆమేన్. సాతాను చేతిలోంచి మనల్ని కొన్నాడు యేసే. తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఏమిచ్చి కొన్నాడు? తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడండి. చూడండి, రక్తం ఇచ్చి కొనబడినటువంటి మనం ఆ నడికట్టు నడుముకు అంటుకున్న రీతిగా, అంటే దేవునికి మనం అంటు కట్టబడిన వారుగా మనం ఉండాలి ఈ లోకంలో. హల్లెలూయా. అది ఆయనకు అంటు కట్టబడిన వారంగా మనం ఆయన్ని ఆనుకొని, ఆయన హత్తుకొని ఈ లోకంలో ఉండాలి. దాన్ని నీళ్ళల్లో వేయొద్దు అంటున్నాడు. అంటే మనం లోకంలోకి మరలా వెళ్ళకూడదు. ఆమె చెప్పండి, లోకంలోనికి మనం వెళ్ళొద్దు. తర్వాత కిందకు వచ్చేసరికి, తర్వాత 2వ వచనంలో అన్నట్లుగా, కావున యెహోవా మాట చొప్పున నడికట్టును ఒకటి కొని నడుముకు కట్టుకున్నాను. 2వ మారు దేవుడు అన్నాడంట, నువ్వు నడుకట్టు కొని నడుముకు కట్టుకొని నా నడికట్టును యూఫ్రటీసు నొద్దకు పోయి అక్కడ బండబీటల్లో దాచిపెట్టు అన్నాడు. ఎక్కడంట? బండబీటల్లో, బండ సందులో దాచిపెట్టమన్నాడండి. నడికట్టును బండ సందుల్లో దాచిపెడితేనట, కొన్ని దినాలైన తర్వాత వెళ్ళి చూస్తే ఆ నడికట్టు పాడైపోయి పనికిరాని దానిగా మార్చబడిందంట. బండ అంటే యేసుక్రీస్తు ప్రభువారే. కొంతమంది దేవుళ్ళలోకి వచ్చి పాడైపోతున్నారు, యేసుక్రీస్తులోకి వచ్చి పాడైపోతున్నారు. ఎందుకు పాడైపోతున్నారు? ఆ పనికి రాకుండా అయిపోయిందంట నడికట్టు. అంటే యేసుక్రీస్తుని నమ్ముకున్నావు, దేవుళ్ళలో ఉన్నావు, నడుస్తున్నావు, దేవునికి ఒకవేళ నువ్వు ఆయన అంటుకట్టబడి ఆనుకొని బ్రతుకుతున్నావు, అయినా కానీ ఆ నడికట్టు ఆ బండ బీటల్లో పెట్టిదే. ఆ బండ అంటే యేసుక్రీస్తునే. యేసుక్రీస్తులో దాచబడ్డా కానీ కొంతమంది ఎందుకు పాడైపోతున్నారు? పనికి రాకుండా అయిపోతున్నారు, చెడిపోతున్నారు. అంటే అది వారే కారణం. ఆమేన్. వారు సరైన విధానంలో ఉండక, వారే దేవునికి దూరం అవటం వల్ల, సరిగా ప్రార్థన చేసుకోక ఉండటం వల్ల, చర్చికి సరిగా రాకపోవటం వల్ల పాడైపోతున్నారు, పనికిరాని వాళ్ళగా మార్చబడుతున్నారు. దేనికి పనికి రాకుండా పోతున్నాడు? చెడిపోయిందట, పనికి రాకుండా పోతుందట ఆ నడికట్టు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం ఎవరైనా సరే యేసు ప్రభువుని నమ్ముకుంటే సరిపోదు. మనం ఆ ప్రభు సన్నిధిలో మనం ఎలా ఉండాలంటండి? మనం పాడైపోకుండా బాగుండాలంటే దేవుని మీద విశ్వాసంతో ఉండాలి, దేవుని దగ్గరకు వస్తూ ఉండాలి, దేవునిలో అంటుకట్టబడి ఆయన ఆనుకొని ఈ లోకంలో బ్రతుకుతూ ఉండాలి. వారాలు చర్చి మానేసి దేవునికి దూరం అయిపోయి, ఇక్కడ వీరు ఎందుకు పాడైపోయిందంటే దేవుడు కింద మాట్లాడతాడు. వారు గర్వంగా ఉన్నారట. వారి గర్వం వాళ్ళని పాడు చేసింది. మన గర్వం అండి మనల్ని చెడిపోయేలాగా చేస్తుంది. కింద వచ్చిన చదవండి. కాగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ విధముగానే యూదావారి గర్వమును, యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును. చూసారా? గర్వం మనల్ని ఏం చేస్తుందండి? పాడు చేస్తుంది. అనండి, చెప్పండి. మన గర్వం మనల్ని పాడు చేస్తుంది,
పడగొడుతుంది. మన గర్వం మనల్ని పడగొడుతుంది, పాడు చేస్తుంది, పనికిరాని వాళ్ళగా మారుస్తుంది, చెడిపోయేలాగా చేస్తుంది. ఎక్కడ మనం గర్వించకూడదు. ఆమేన్. మనకేమున్నా, దేవుడు మనకేమి ఇచ్చినా దేని బట్టి మనం గర్వించొద్దు. ఎక్కడ అతిశయించడానికి లేదు ఆయన సన్నిధిలో. ఎంతటి వాళ్ళైనా మనం ఆయన సన్నిధిలో, ఎంతటి ఉద్యోగం చేస్తున్నా, ఎంతటి స్థితిలో ఉన్నా కానీ ఆయన సన్నిధిలో అణిగి మణిగి దీనులంగా మనం ఉండాలి. ఆమేన్. నువ్వు వ్యాపారం చేసే వ్యక్తివైనా, ఉద్యోగం చేసే వ్యక్తివైనా, నువ్వు కలెక్టర్ అయినా, నువ్వు డాక్టర్ అయినా, నువ్వు ఇంజనీర్ అయినా, ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి? దీనులుగానే మనం ఉండాలి. ఆమేనానండి? చెప్పండి చెప్పండి, ఎలా ఉండాలి? దీనులుగా మనం తగ్గించుకునే ఉండాలి. దేవుని దగ్గర మనం హెచ్చించుకుంటే, దేవుని దగ్గర మనం అతిశయిస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మనల్ని దించి వేస్తాడు. అనండి, ఏం చేస్తాడు దేవుడు? మనల్ని డౌన్ చేసేస్తాడు. డౌన్ చేస్తాడు, దిగిపోతాం, పడిపోతాం. ఆమేన్. దేవుళ్ళు మనం హత్తుకొని ప్రభుని మనం ఉందువుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గర్వం మనల్ని చెడిపోయేలాగా, దేనికి పనికి రాకుండా అయిపోయేలాగా చేస్తుంది. నడికట్టు చెడిపోయి అంట దేనికి పనికి రాకుండా అయిపోతుందంట. దేనివల్ల? అసలు యేసుక్రీస్తులో ఉండి ఎందుకు పాడైపోతారంటే, గర్వం వస్తే పాడైపోతాము. దేనికి పనికి రాకుండా అయిపోతాం గర్వం వస్తే మనలో. భక్తుడు అంటాడు, నాకున్నవన్నీ నువ్వు ఇచ్చినవేనయ్యా. హల్లెలూయా. చెప్పండి, నాకున్నవన్నీ నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తా. నాకేమున్నా ప్రభువా నీకే అవి అర్పిస్తా. నేనేమై ఉన్నానో నీ దయ వలనే అయ్యా. హల్లెలూయా. కానీ ఎక్కడ మనం హెచ్చించుకోకూడదు, ఎక్కడ మనం గర్వించకూడదు, అతిశయించొద్దు. దీనులుగా తగ్గించుకునే ఆయన సన్నిధిలో ఉందముగాక. రెండోదటండి, అన్య దేవతలు పూజిస్తూ వాటికి నమస్కారం చేస్తున్నారంట వాళ్ళు. అందుకనే పాడైపోయారంట. 10వ వచనం చదవండి. అన్య దేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయుదుమని వాటిని అనుసరించుచు అదిగో నా మాటలు విననొల్లక తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొను ఈ ప్రజలు దేనికి పనికిరాని ఈ నడుకట్టు వలె అగుదురు. అదిగో చూసారా అండి, నేను చెప్పే ఏమైనా నా నోటి సొంత మాటలు కాదు, బైబిల్లో ఉన్న వాక్యమే మనం చూస్తున్నాం. ఆమేన్. పనికి రాకుండా పోతున్నారు ఈ రోజుల్లో చాలామంది, చెడిపోతున్నారు, పాడైపోతున్నారు. అంటే గల కారణం దేవుళ్ళో ఉండి కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయటం వలనే. దేవుడు అంటున్నాడు, వారు పాడైపోవడానికి, పనికి రాకుండా అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు నష్టపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇదే. ఏం చేస్తున్నారంటే వాళ్ళు అన్య దేవతలను పూజిస్తూ వాటికి నమస్కారం చేస్తున్నారంట. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అలా ఉండకూడదు అని ప్రభు చెప్తున్నాడు. ఆమేన్. మనం వాటి జోలికి వెళ్ళకూడదు అని దేవుడు చెబుతున్నాడు. ఆ విగ్రహములు జోలికి మనం వెళ్ళొద్దు. కొంతమంది హృదయాల్లో విగ్రహాలు ఉంచుకుంటారు. ఇంట్లో ఉండకూడదు అనండి, ఇంట్లో ఉండకూడదు, వంటలో ఉండకూడదు అనండి. హలో, ఇంట్లో ఉండకూడదు బ్రదర్స్, చెప్పండి. ఇంట్లో ఉండకూడదు, ఒంట్లో కూడా ఉంటాయా అండి? ఉంటాయండి. ఉంటాయి. ఏంటో తెలుసా? ఇంట్లో మనం పెట్టుకున్న ఆయన్ని మనం తీసేస్తారు. కొంతమంది ఇంట్లో పెట్టుకుని దేవుని నమ్ముకున్న తర్వాత కొంతమంది తీసేస్తారు కదండి. కొంతమంది అందరూ తెస్తారు. మీ అందరూ తెలిసిందే కదా, అంటే అలా చెప్తున్నాను. అయితే తీసేస్తారు కదా. అయితే ఒంట్లో కొంతమంది ఒంట్లో ఉంటాయి. ఏంటి ఒంట్లో ఉంటాయి? మూర్ఖత్వం అనండి. మూర్ఖుడు, చెప్పింది చేయడు, చెప్పందే చేస్తారు. దేవుడు ఏదైతే చెప్తాడో దాన్ని మనం చేయాలి, లోబడాలి. మూర్ఖత్వం చూపిస్తారే, బైబిల్లో ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో 23-24 వచనాలు మనం చూస్తాం కదా. మూర్ఖత్వం వగపరచుట మాయా విగ్రహంతో సమానము అంటాడు. ఆమేన్. అంటే మనం మూర్ఖత్వంతో బ్రతికితేనటండి ఏం చేసినట్టట? విగ్రహారాధన చేసినట్టే, విగ్రహారాధన పూజ చేసినట్టే. మూర్ఖత్వం మనం చూపితే దేవుళ్ళో లోబడిన వారంగా దేవుడు చెప్తున్నా లోబడకపోతే చదువుతారా? తీశారా? 15, 23, 24
తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహమును గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞని విసర్జించేది గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను. అదిగో చూసారా, 236 పేజీ పాత నిబంధనలో మనం చూస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 15, 23, 24 ప్రకారంగా ఏమండి ప్రభు ఎంతో స్పష్టంగా అక్కడ రాసి ఉంచాడు. తిరుగుబాటు చేయటం సోదె చెప్పుడను పాపంతో సమానమంట. దేవుని మీద తిరుగుబాటు మనం చేసేవారుగా ఉంటే మనం పాడైపోతాం కదా. తర్వాత ఏంటంట, మూర్ఖత అగపరచుట మాయా విగ్రహంతో గృహదేవతలను పూజించడంతో సమానం. గృహదేవతలను, హలో వింటున్నారండి, ఎలాగా? గృహదేవతలను పూజించడంతో సమానం అంట. మూర్ఖతను అగపరచుట, మూర్ఖత్వం వల్ల ఉండకూడదు. దేవుడు చెప్తున్నప్పుడు దేవుడికి లోబడాలి, కానీ మూర్ఖించొద్దు. మనం తిరుగుబాటు చేయదు దేవుడి మీద. మనం అమ్మా నువ్వు మారు మనసు పొందు, అమ్మా నువ్వు బాప్తిసం తీసుకో, సన్నిధికి రా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, లోబడు. కంట్రోల్ చేయది. అలా మాట్లాడుతున్నప్పుడు, దర్శిస్తున్నప్పుడు మనం దేవుడు అలా మాట్లాడుతూ దర్శిస్తూ ఉన్న సమయాన్ని మనం ఏం చేయాలి? దేవుడి మాటకు లోబడాలా లేదా చెప్పండి. హలో సిస్టర్స్, యవనస్తులారా, పెద్దలారా, ఏనండి అందరూ ఏం చేయాలి? మనందరం దేవుడికి లోబడాలి. ఆమెన్. దేవుడికి అప్పగించుకోవాలా లేదా? మనం లోబడాలా లేదా? మూర్ఖించొద్దు, మనం అవిధేయత చూపించొద్దు. దేవుడు నీతో సేవకుడి ద్వారా మాట్లాడతాడు. రామా దేవుని సన్నిధికి రా, మారుమనసు పొందు, బాప్తిసం తీసుకో, సిద్ధపడు, ఇది సమయం కాదు, ఇంకా సమయం లేదు, ఇదే అనుకూల సమయం, మార్పు చెందు అని దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాట్లాడు మూర్ఖిస్తే, హలో అంటున్నారా, మూర్ఖిస్తే, అవిధేయత చూపిస్తే, తిరుగుబాటు చేస్తే, లోబడకపోతే అది నువ్వు విగ్రహ పూజ చేసిన సమానం. కాబట్టి దేవునికి మనం లోబడి అప్పగించుకుందాము గాక. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది వాళ్ళు అంతే చెప్తారులే, మన పని అంతేలే, బండ కింద కప్పలాగా ఉంటారు కొంతమంది. ఆ మధ్య మీకు చెప్పాగా, బండ కింద కప్ప ఏం చేద్దండి? ఒక కప్ప వెళ్ళిందంట బండ కిందకి, వెళ్ళిపోయి అమ్మయ్య ప్రశాంతం ఉంది ఈ బండ కింద అనుకుంటుంది. అది ఈ లోపల సాకలోళ్ళు బట్టలు ఉతకడానికి వచ్చారంట. సాకలోళ్ళు బట్టలు ఉతకడానికి వచ్చి దాన్ని బండకేసి దమా 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 బాతంటే ఈ లోపల ఇంకో కప్ప అంటదట. వాళ్ళంతే బాదుకుంటారు. బండ ఇరిగి నీ మీదేం పడదు. బండ ఇరిగి నీ ఏమంటుంది? బండ ఇరిగి నీ మీద ఏమీ పడదు. అలా బాదుకొని వాళ్ళు వెళ్తారు, అలా బాదుకొని వెళ్తారు వాళ్ళు. బండ ఇరిగి నీ మీద ఏమీ పడదు. నేను ఎప్పటి నుంచో సీనియరు, ఎప్పటి నుంచో దీని కింద ఉంటున్నాను. ఏంటంట, నేను సీనియర్ ఎప్పటి నుంచో, ఈ బండ కింద ఎప్పటి నుంచో ఉంటున్నాను. బండ ఇరిగి నీ మీద ఏం పడదమ్మా. వాళ్ళు బండకేసి అలా కొట్టినప్పుడు ఇరిగి మీద పడిద్దేమో, చచ్చిపోతానని భయపడుతున్నావా? లేదు, వాళ్ళు అంతే బాదుకొని వెళ్తారు, మనం అంతే బండ కింద ఉందాం అని చెప్పనిందంట. హల్లెలూయా. కొంతమంది అలా ఉంటారు, అంతే చెప్తారు పాస్టర్ గారు, మన పని మందే. నో అలా ఉండదు. ఆమేన్. మార్పు చెందుదుముగాక. హల్లెలూయా. దేవునితో మాట్లాడుతున్నప్పుడే లోబడి ప్రభు వైపు మనం తిరగాలి. అది మనకు ఆశీర్వాదం. అలా తిరగకపోతే అదే చెప్పాను కదా, చెడిపోయి దేనికి పనికి రాకుండా అయిపోయిందంట నడికట్టు. ఆమేన్. అలాగైపోతాం. హృదయం కఠినం చేసుకోకండి. మెత్తని మంచి హృదయంగా, మంచి నేలగా మనం ఉందుముగాక. నెక్స్ట్ పాయింట్లో మీతో మాట్లాడతాను. ఏమండి చూడండి, దేవుడి మాట మనం లోబడి ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి మరొక విషయం, యోహాను సువార్త ఒకసారి తెరవండి. 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి.
యోహాను సువార్త 15:1-2 ఇదిగో నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించి ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. అదిగో చూసారా, పనికిరాని తీగ అనండి. ఇందాకలదేమో పనికిరాని నడికట్టు పనికి రాకుండా చెడిపోయి పనికి రాకుండా అయిపోయింది నడికట్టు. ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకు అది పనికి రాకుండా అయిపోయింది నడికట్టు చెప్పండి. ఒకటి, వాళ్ళలో గర్వం ఉంది. రెండోది ఏముంది? మూర్ఖత్వం ఉంది. చెప్పండి. మూర్ఖత్వం, హృదయం కఠినం చేసుకున్న స్వభావాలు ఉన్నాయి. తర్వాత విగ్రహారాధన పూజలు చేస్తూ ఉన్నారట. అందుకని దేవుడు ఏం చేశాడు? వాళ్ళు చెడిపోయేలాగా అవే కారణమైంది. ఆమేన్. కానీ దేవుణ్ణి నమ్ముకొని పాడైపోయే వాళ్ళు ఎవరు లేరు. ఆమేన్ చెప్పండి. ఒకవేళ పాడైపోతున్నారు, చెడిపోతున్నారంటే కారణం ఎవరు? అది వారే. వారిలో ఉన్న లోపమే, వారిలో ఉన్న తప్పులే వాళ్ళని అలాగ నష్టానికి గురి చేస్తున్నాయని మనం గ్రహించాలి. అవునా కాదా? ఎస్ ఆర్ నో? నో. ఎస్. హల్లెలూయా. హల్లెలూయా. గుర్తించాలి మనం. ఎందుకు నాకు నష్టం కలుగుతుంది అని ఒకసారి ఆలోచన చేసి మోకలేసి ప్రార్థన చేసుకొని దేవుడి సన్నిధిలో కనిపెడితే దేవుడు అప్పుడు మాట్లాడతాడు, ఏమున్నాయా లోపాలు, ఎందుకోనన్నా అని చెప్పేసి. ఎందుకో ఒకసారి మోకలేసి ప్రార్థన చేస్తే దేవుడు తెలియజేస్తాడు. లేదా సేవకుడి దగ్గరకు వచ్చి, మా దగ్గరకు వచ్చి ఇలా జరుగుతుందని చెబితే దానికి మంచి సలహా ఇస్తాం. ఆమెన్. మంచి మందు, మంచి ఇంజెక్షను, మంచి టాబ్లెట్ ఇస్తాం. ఆమె చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీలో నువ్వే నీలో నువ్వే బాధపడతా, ఆలోచన చేసుకుంటా, బుర్రపాటు చేసుకోకండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా గమనించండి. ఓకే, పనికి రాని తీగలు చెప్పండి ఏంటిదంట? రెండోది మనం పనికిరాని తీగలలాగా చాలామంది అవుతున్నారు. పనికిరాని తీగలు, చెట్టు బాగా ఫలించాలంటే అమ్మా చూడండి, పనికిరాని ఆకులు ఏం చేయాలి? మనం ఏం చేస్తాం? ఎండిపోయిన ఆకులు, పనికిరాని ఆకులు ఏమైనా ఉన్నాయనుకో ఏం చేస్తాం? మనం అన్నీ పీకి పక్కన పడేస్తుంటాం. ఎందుకంటే అవి ఉంటే మరి పక్కన పెరగాలి కదా. ఏది అక్క ఉందా అక్కడ? హల్లెలూయా. నర్సరీ అక్క తెలుసు, అన్న వాళ్ళందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పనికిరాని అన్నీ తీసి, పనికిరాని ఆకులు, పనికిరాన్ని తీసేయాలి. ఎందుకు తీసేస్తాం అంటే ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించాలని మనం పనికిరాని తీసేస్తామంట. అలాగనే దేవునిలో కూడా మనలో పనికిరానివి ఏవేవి ఉన్నాయో అవన్నీ మనం ఏం చేయాలి? మనం కొత్త సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం, ఎన్ని తీసేద్దుముగాక. మనం కొత్త సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం, కొత్తగా ప్రవేశిద్దాం. పనికిరాని ఏవేవి ఉన్నాయో అన్నీ ఒక్కొక్కటిగా ఏరి ఏం చేయాలి? దాచిపెట్టుకో. హలో, బైబిల్లే మీ దగ్గర? ఇటు చూడండి, నా వైపు చూస్తూ వినండి. బైబిల్ తెచ్చుకోవాలి ప్రతి వారు. బైబిల్ తెలిసి ఉంచుకోండి. హల్లెలూయా. పనికిరాని అన్ని ఏరి తీసి పక్కన పెట్టాలి, బయట పడేసేయాలి మనం. ఆమె చెప్పండి. మళ్ళీ ఉంచుకోకూడదు పనికిరాని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీరా, నీ దగ్గర బైబిల్ ఏది? మీరు వచ్చేది ఎక్కడికి? సినిమా హాల్కి కాదు. బైబిల్ తెచ్చుకోవాలి ప్రతి వారు. నేను చెప్తున్నా, సెల్ ఫోన్లో బైబిల్ చూస్తున్నా అంటారేమో. అవి ఎప్పుడు వాడుకోవాలి? సెల్ ఫోన్లో బైబిల్ యాప్ ఉంటుంది. ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే బైబిల్ యాప్, తెలుగు బైబిల్ అంటే వచ్చింది, డౌన్లోడ్ అయ్యింది. ఇంగ్లీష్ బైబిల్గా వచ్చింది, హిందీ కావాలంటే హిందీ బైబిల్ వచ్చింది, కన్నడగా అన్ని భాషల్లో ఉన్నాయి యాప్లు. డౌన్లోడ్ చేసుకోవాలి. అవి ఎప్పుడు యూజ్ చేసుకోవాలంటే ప్రయాణంలో ఉన్నప్పుడు, అనుకూలించిన సమయాల్లో ఏమండి అది వాడుకోవటానికి. ఆమేన్. ఒక్కోసారి కరెంటు పోయింది, ఎప్పుడు? అప్పుడు ఆన్ చేసి చదవమంటే చదవటానికి. ఆమేన్. కానీ బైబిల్ ఉంచుకొని బైబిల్ జరగకుండా మీరు దాంట్లో చూసుకుంటే ఎలాగండి?
దేవుణ్ణి అగౌరవపరిచినట్టే బైబిల్ చదవకుండా పక్కన పెడితే మనం. ఆమేన్. దేవునికి ఇచ్చే ఘనత దేవునికి వాళ్ళు కంపల్సరీగా. చిన్న స్టోరీ ఒకటి ఉంది. నీ ఎంపిక ఏది? హల్లెలూయా. గ్యాస్ పొయ్యి. నీ ఎంపిక ఏది? ఫోన్. నీ ఎంపిక ఏది? బైబిల్ పక్కన పెట్టుందండి. ఏది కోరుకుంటారు? లేదు, గ్యాస్ పొయ్యి. వీళ్ళది స్కిట్ ఒకటి చదువు, మంచిగా ఉంటుంది. హల్లెలూయా. ప్రిపరేషన్ న్యూ ఇయర్కి. హల్లెలూయా. ఇంకా 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 చాలా చాలా. ఆమె ప్రియులారా గమనించండి, మనం బైబిలే కోరుకోవాలి. విలువైంది అది. ఆమేన్. బైబిలే విలువైంది. అవి కావాలి, గ్యాస్ పొయ్యి కాదు, ఫోన్ కాదు, ఇంకా అక్కడ పక్కన ల్యాప్టాప్ పెడితే ల్యాప్టాప్ కాదు, ఇంకేదైనా పక్కన పెడితే టీవీ పెడితే టీవీ కాదు, అది కావాలంటే అది తీసుకోవటం కాదు, లైన్కి పెట్టి ఏది కోరుకుంటావు నువ్వు? హలో అంటారా? ఏది కోరుకుంటారండి మీరు? టీవీయా? చెప్పండి. గ్యాస్ పొయ్యా? ఫోనా? చెప్పండి అండి, ఏది కోరుకోవాలి మనం? నిజమైన దేవుని బిడ్డలు బైబిల్ కోరుకుంటారు. దేవునికి స్తోత్రం. ఎన్ని వేల కోట్ల కంటే విలువైంది దేవుని వాక్యం. ఆమేన్ చెప్పండి. ఓకే ప్రియులారా, పనికిరానివి మనం అన్నీ తీసివేసుకుందాము గాక. దేవుళ్ళు అంట కట్టబడి మనం జీవించుదుము గాక. పనికిరానివన్నీ మనం తీసేసుకోవాలి. పనికిరాని తీగలు తీసేసుకోవాలి. పనికిరాని తీగలను బయటపడేసేయాలి. అందుకని 3వ వచనంలో నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఆమేన్. మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచి ఉంటాను. హల్లెలూయా. తీగే ద్రాక్ష వల్లలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. మీరు ఫలించరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉంటారో, నేను ఎవని యందు నిలిచి ఉంటాను, వాడు బహుగా ఫలించును. వారు బహుగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆమేన్. ఆయనకి వేరుగా ఉండి ఏమైనా బాగుపడతామా? ఏమండి, ఆయనకి దూరంగా ఉండి బాగుపడతామా? చెప్పండి. ఆయనకి వేరుగా ఉంటే మనం బాగుపడలేం. చెట్టులోంచి కొమ్మ వేరుగా ఉంటే ఏమంటే ఫలిస్తుందా? ఏమైద్దమ్మా? చెట్టులోంచి కొమ్మ వేరై ఉంటే ఏమైపోద్ది? ఎండిపోతే మనం పొయ్యిలో పెడతాం. ఇక అలానే దేవుళ్ళు నువ్వు వేరుగా ఉంటే, దేవుడికి దూరం అయిపోతే నువ్వు ఎండిపోతావు. నిన్ను కూడా అగ్నిగుండంలో పడేస్తాడు. యుగాలు అగ్నిగుండంలో పడి మనం కాలాలి. ఆమేన్. ఆయనలో అతకబడి ఉంటే ఆయనలో ఉన్న జీవం సారం మనలోకి వచ్చింది. ఆ దేవుని రాజ్యాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఆ ప్రభుతో యుగాలు యేసయ్యతో మనం ఉంటాం. ఆమేన్. ఓకే ప్రియులారా, కనుక దేవునికి ఇష్టం కాని అన్ని మనలోంచి మనం తీసేసుకుందాము గాక. పనికిరాని తీగలను మనం తీసేసుకుందాము గాక. ఏమైంది ఇక్కడ? ఏమవుతుందంట? పనికిరాని తీగలంట. పనికి రాకుండా అయిపోతున్నాయి తీగలు. ఫలించే తీగగుందామా, పనికిరాని తీగలుగుందామా? కాబట్టి ఫలించే తీగ ఉండాలంటే పనికిరాని తీగలు ఏవైనా ఉంటే మనలో అవన్నీ తీసేసుకోవాలి. ఇంకొక మాట చదువుకొని మనం ముగించుకుందాం. చివరి మాట హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం చూడండి. పనికిరాని భూమిగా మనం ఉండకూడదు. పనికిరాని భూమిగా మనం ఉండొద్దు. హెబ్రీ పత్రిక 202వ పేజీ క్రొత్త నిబంధనలో నుంచి మనం చూస్తున్నాం. 6వ అధ్యాయం శుద్ధీకరణ కొడుకులో దేవుడు మరోసారి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. 7వ వచనం చదవండి. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడనో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనం పొందును. అయితే ముండ్ల తుప్పలును గచ్చ తీగలును దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపం పొందతగినదగును. తుదకది కాల్చివేయబడును. అదండి. ఏమండి, భూమిలో పంట
భూమిలో పంట అది ఎలా జరుగుతుందంట మనం చూస్తున్నాం కదండి. భూమి తన మీద తరచుగా కురియు వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం పంటనే వాళ్ళకి ఇస్తుంది. ఆమేన్. అనుకూలమైన పైరులు ఇస్తూ ఉంది. అది దేవుని ఆశీర్వాదం. ఆమేన్. అది దేవుని ఆశీర్వాదం. అయితే ముండ్ల తుప్పలు గచ్చతీగలు ఉన్నాయంట. కొన్ని భూమి మీద కొన్ని పొలాల్లో ముండ్ల తుప్పలు గచ్చతీగలు దాని మీద పెరుగుతున్నాయి. అది పనికి రాకుండా విసర్జించబడుతుంది ఆ నేల. ఆమేన్. అంటే మంచి భూమి ఏమిస్తుంది? మంచి పంటను, చెప్పండి అందరూ, మంచి భూమి మంచి పంటను ఇస్తుంది. బీడు భూములు గచ్చతీగలు ఏమండి, ముండ్ల తొప్పలు ఏమండి అలాంటి ఇస్తుంది, శాపగ్రస్తమైన. మనము అది ఎలాంటిదంటే పంట ఇచ్చే భూమిగా మనం ఉండాలి కానీ పంట ఇవ్వని భూమిగా మనం ఉండకూడదు. పంట ఇవ్వని భూమిగా ఉన్నటువంటి పనికిరాని భూమి అది. ఆమేన్. అది పనికిరాని బీడు భూములు, దేవునికి పనికిరానిగా జీవితం, పనికిరానివి మనలో ఏమండి మొలుస్తున్నాయి. పనికిరాని భూమిగా ఉంటే మనలో మంచి మొక్కలు మొలవు. మంచి భూమిలో మంచి మొక్కలు మొలుస్తాయి. హల్లెలూయా. అందుకని యేసుప్రభువు వారు ఒక ఉపమానం చెబుతారు. ఏమంటే కొన్ని విత్తనాలు తీసుకొని ఇలా చల్లాడు. మంచి నేలలో కొన్ని చల్లాడట, కొన్ని ముండ్ల తొప్పుల్లో చల్లాడు, కొన్ని రాళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని ఏమో త్రోవ పక్కన పడ్డాయి. ఆమేన్. మంచి నేలలో పడిన మొక్కలు 100 ఫలించాయంట చెట్లు. ఆమేన్. ముండ్ల తొప్పుల్లో పడితే ఆ కొన్ని మొక్కలు ఎదిగినాయి కానీ ఆ ముళ్ళు ఏం చేస్తున్నాయి, వాటిని ఆ మొక్కలను అణిచేస్తున్నాయి. కొన్ని ఏమో రాళ్ళలో పడ్డ విత్తనాలు పడితే ఆ రాళ్ళల్లో లోపలికి పోవడానికి వేరు లేదు కనుక మట్టి లేదు కనుక, అక్కడ రాళ్ళు కనుక లోపలికి పోవడానికి లేదు కనుక అవేంటి ఎదిగి ఎండ వేడికి అవి ఎండిపోతున్నాయి. అయితే కొన్ని ఏమో త్రోవ పక్కన పడ్డాయంటే విత్తనాలు. త్రోవ పక్కన పడితే ఆకాశం నుంచి అవేంటయ్యి పక్షులు వచ్చి ఏం చేస్తున్నాయి, ఎత్తుకుపోతున్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎక్కడ పడిన విత్తనాలుగా ఉండాలి? మంచి నేలన పడిన విత్తనాలుగా, మంచి భూమిగా మనం ఉందుముగాక. మంచి భూమిగా ఉంటూ ఫలాన్ని ఇచ్చుదుముగాక. ఆమేన్. బీడు భూముల్లాగా మనం ఉండకూడదండి. బీడు భూముల్లాగా ఫలం ఇవ్వని స్థితిలో మనం ఉండకూడదు. అంటే ఏమి ఇవ్వని స్థితిలో మనం ఉండకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే అన్నీ పోగొట్టుకున్న అనుభవాలు అనమాట. అంత నష్టమే. బీడు భూమి ద్వారా ఉపయోగం లేదు. అలాగనే దేవుడు మనల్ని నమ్ముతున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుళ్ళో మనం ఎదుగుతూ ఉండాలి. ఎక్కడ మనం పంట ఇవ్వని వారుగా మనం ఉండకూడదు. అంటే ఎదుగుదల లేని వారుగా మనం ఉండకూడదు. భ్రష్ట స్వభావం మనలో ఉండకూడదు. అన్ని పోగొట్టుకునే వారంగా మనం ఉండకూడదు. అన్నీ దేవుడికి మనం ఫలభరితంగా ఉన్నప్పుడు ఆయన సంతోషించేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. మన యజమానుడు రైతు. ఆమేన్. ఆయనకు నిజమైన పంటగా మనం ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. పంటగా మనం ఉన్నాం. పంట ఇవ్వని వారుగా మనం ఉండొద్దు. హల్లెలూయా. అంటే దేవుల్లో మార్పు చెందిన బిడ్డలంగా ఉంటూ దేవుల్లో ఎదుగుదుముగాక. భ్రష్టులంగా, దేవుడికి హృదయాన్ని ఇవ్వని వారంగా, మనసు మార్చుకొని వారంగా, దేవుల్లో ఫలభరితంగా మనం లేని వారుగా మనం ఉంటే అలాంటి భ్రష్ట స్వభావాన్ని మనం ఇచ్చామంటే, అన్ని పోగొట్టుకున్న వారుగా మనం ఉంటే దేవుడు మన యందు ఆనందించలేడు, మన యందు సంతోషించలేడు. మన జీవితాన్ని మనం సరి చేసుకుందాం గాక. ప్రభుకి మన జీవితాన్ని ప్రభుకి అప్పగించుకుందాము గాక. హల్లెలూయా. సందేశం ఇంతటితో ముగించబడింది. 1 పనికిరాని నడికట్టు, 2 పనికిరాని తీగె, 3 పనికిరాని భూమి. అలా ఉండక పనికి వచ్చే నడికట్టులాగా, పనికొచ్చే తీగల వలె, పనికొచ్చే భూమిగా మనం ఉందుముగాక. హల్లెలూయా. పనికి రాకుండా పోతున్నాయంటే కారణం మనలో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం సరి చేసుకుంటూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం మారుదాం గాక. ఆమేన్. మోకరించండి. ప్రభుకి మన హృదయాన్ని ప్రభుకు సమర్పించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. పనికిరానే బండపైన నన్ను నిలిపితివి. అందరూ పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి. నా
అడుగులు స్థిరపరచి నన్ను నిలుపు ప్రభు. నా అడుగులు స్థిరపరచి నన్ను నిలుపు ప్రభు. నీదు కొరకు సాక్షిగా ఇలాలో జీవింతును, నే ఇలాలో జీవింతును. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా. పనికి రాని నీ జీవితాన్ని ఆయన పనికొచ్చేలాగా మార్చగలిగిన దేవుడు. దేవునికి ఇష్టం కానీ ఈ పనికి రాని ఏవైతే ఉన్నాయో అవి మనం తీసేసుకుంటే పనికొచ్చేవారుగా మనం మార్చబడుతున్నాం. పనికి రాని నడికట్టు వలె మనం ఉండక, పనికి రాని తీగల వలె మనం ఉండక, పనికి రాని భూమి వలె మనం ఉండక యేసు నామములో సరిచేసుకొని మార్పు చెంది పనికొచ్చేవారుగా మనం మార్చబడదాం గాక. పనికొచ్చేవారుగా మనం మార్చబడదాం గాక. హల్లెలూయా హల్లెలూయా. పనికి రాని పాత్రలుగా మనం ఉండక పనికొచ్చే పాత్రలుగా మనం ఉందుము గాక. యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రలుగా మనం ఉందుము గాక. హల్లెలూయా హల్లెలూయా. మోకరించండి, అందరూ ప్రార్థన చేసుకుందాం. దేవా నీ సన్నిధిలో మా దోషములు ఒప్పుకుంటున్నాం తండ్రి. స్తోత్రం నాయన.